కోర్టుల్లో లేడీ జస్టిస్‌కి కళ్ళగంతలు ఎందుకు కడతారు? లేడీ జస్టిస్‌కి చేతిలో త్రాస్ ఎందుకుంటుంది? తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ జిఎస్ క్లాసెస్. దిస్ ఈస్ మల్లేష్ దండవేని. మనం పాలిటిని పూర్తిగా కోర్సు రూపంలో అధ్యయనం చేస్తాం ఇవాల్టి నుంచి. ఇందులో మొత్తం 10 టాపిక్స్ ఉంటాయి. సో 10 టాపిక్స్ ఈ 10 టాపిక్స్ కూడా ఫస్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. సెకండ్ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. థర్డ్ వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్లో ఇంపార్టెంట్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మధ్య కాన్ఫ్లిక్ట్, విభేదాలేంటి. దీని ఆధారంగా వచ్చిందే జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష. సో మనం ఈ ఫండమెంటల్ రైట్స్లో ఉన్న 12 and 13 ఆర్టికల్ని మనం ఇక్కడ చదువుతాం, ఇందులో అధ్యయనం చేయము. ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ఆర్టికల్ నెంబర్ 12 and 13 అనేది ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి మధ్య విభేదాల్లో జ్యుడిషియల్ రివ్యూలో భాగంగా చదువుతాము. ఓకే. లెజిస్లేచర్, చట్టసభలు, యూనియన్ లెవెల్లో లోక్సభ అండ్ రాజ్యసభ, రాష్ట్రాలు స్టేట్ లెవెల్లో శాసన మండలి అండ్ శాసనసభ. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, రాష్ట్రాలలో, కేంద్రాల్లో. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్. సరే, అది ఇక్కడ అవుతుంది వేరే. జ్యుడిషియరీ, న్యాయశాఖ, న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్. సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్, ఇది కూడా గ్రూప్ 1 మెయిన్స్లో ఇంపార్టెంట్. సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, పరిపాలన సంబంధాలు. లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు, ఇది కూడా గ్రూప్ 1 మెయిన్స్లో ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషనల్ బాడీస్, అటార్నీ జనరల్, కాగ్, ఎన్నికల సంఘము, యూపీఎస్సి, అవి వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పర్పస్లో. ఛాలెంజెస్ అండ్ డైనమిక్స్, సవాళ్ళు, రాజ్యాంగంలో వస్తున్న మార్పులు ఏంటి. 11th వచ్చేసి ప్రియాంబిల్ లాస్ట్లో చదువుదాము. లాస్ట్లో జనరల్గా కాన్స్టిట్యూషన్ బుక్లో ప్రియాంబిల్ ఫస్ట్ ఉంటుంది, రాజ్యాంగము బుక్లో ప్రవేశిక ముందు మాట ఫస్ట్ ఉంటుంది, ఏ బుక్లో అయినా. రాజ్యాంగ నిర్మాతలు, ఫౌండింగ్ ఫాదర్స్ ఈ 10 అయిపోయిన తర్వాతనే దీన్ని చేర్చిండ్రు. ఎడిట్ చేసేటప్పుడు ముందు పెట్టిండ్రు, రాసేటప్పుడు లాస్ట్లో దీని గురించి థింక్ చేసి రాసిండ్రు. ప్రియాంబిల్ ఎందుకు లాస్ట్ రాసిండ్రు క్లాస్లో చూద్దాం. రైట్. సో ఇవి 11 టాపిక్స్ మనకి. పాలిటీ కోర్స్ మొత్తం 11 టాపిక్స్. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇతర అన్ని ఎగ్జామ్లలో కూడా సిలబస్ ఇదే ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ అయినా ఏదైనా కూడా. రైట్. వీటికి మనం వాడుకునే రిఫరెన్స్ బుక్స్, ఈ 11 టాపిక్స్కి మనం వాడుకునే బుక్స్, ఫస్ట్ వచ్చేసి నెంబర్ 1 బుక్ లక్ష్మీకాంత్. సో 11 టాపిక్స్కి మనం వాడే రిఫరెన్స్ బుక్లో ఫస్ట్ లక్ష్మీకాంత్ బుక్. సెకండ్ వచ్చేసి ఇది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, నో ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి ఎన్సీఆర్టీలో 2 బుక్స్ ఉన్నాయి క్లాస్ 11లో. ఒకటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్, ఇంకోటి పొలిటికల్ థియరీ. ఈ 2 బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు సివిల్స్ ప్రిలిమ్స్ రాసినట్లయితే, సివిల్స్ ప్రిలిమ్స్ రాయకపోయినా ఒక లాస్ట్ 3 నుంచి 4 ఇయర్స్ పేపర్స్ తీసుకోండి, అందులో పాలిటీ బిట్స్ టిక్ చేయాలి. ఈ 2 బుక్స్ తీసుకోండి, 70% క్వశ్చన్స్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ క్లాస్ 11th కంపల్సరీ.
నేను చెప్పడం కాదు, మీరు టెస్ట్ చేసుకోవచ్చు, ఏం లేదు. సివిల్స్ యొక్క ప్రిలిమ్స్ పేపర్స్ 3 or 4 తీసుకోండి లాస్ట్. ఎన్సీఆర్టీ క్లాస్ 11th లో ఉన్న 2 బుక్కులు తీసుకోండి, పొలిటికల్ థియరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. టెస్ట్ చేసుకోండి. లక్ష్మీకాంత్ బుక్లో ఆల్మోస్ట్ 90% ఉంటాయి అనుకోండి. థర్డ్ వచ్చేసి ఈ తెలుగు మీడియం వాళ్ళకి భారత ప్రభుత్వము రాజకీయాలు. సో భారత ప్రభుత్వము రాజకీయాలు ఈ బుక్ వచ్చేసి బిఏ సెకండ్ ఇయర్లో ఉంది. సెకండ్ ఇయర్లో ఈ బుక్ అనేది ఉంది. సో 3 బుక్స్ మనకి ఎన్సీఆర్టీ 2 బుక్స్ కాబట్టి ఈ 4 బుక్స్ ఎనఫ్. ఇంకా 5వ బుక్ అనేది అవసరం లేదు. మీరు కనుక గ్రూప్ 1 మెయిన్స్, సివిల్స్ మెయిన్స్ రాస్తే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ నిజంగా ఉపయోగపడతాయి, నిజంగా. రైట్, అంటే కొంచెం అక్కడ లాంగ్వేజ్ బాగుంటుంది అందులో, లాంగ్వేజ్ అనేది. రైట్, ఈ 4 బుక్స్ మనం కంపల్సరీ చదవాలి. ఎవరి క్లాస్ విన్నా, ఎక్కడ కోచింగ్ పోయినా, ఏ బుక్ రిఫరెన్స్ తీసుకున్నా ఇవి 4 కంపల్సరీ ఉండాలి. టైం లేదనుకుంటే లక్ష్మీకాంత్ ఒక బుక్కి స్టిక్ అయిపోవచ్చు భయపడకుండా. మనం ప్రిలిమ్స్ వరకే రాస్తే, అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ రాస్తే లక్ష్మీకాంత్ బుక్ ఎనఫ్. ఇంకా ఇవి కూడా అవసరం లేదు. కానీ సో ఎన్సీఆర్టీ బుక్ ఎందుకంటే కొంచెం అందులో బేసిక్స్ ఉంటాయి, బేసిక్స్ స్టోరీ రూపంలో ఉంటాయి. లక్ష్మీకాంత్ బుక్ అనేది దీన్ని తీసుకొని నోట్స్ రాయద్దు. దీన్ని తీసుకొని ఎప్పుడు నోట్స్ రాయద్దు. లక్ష్మీకాంత్ బుక్లో ఉన్నది ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. అందులో స్టోరీ బేస్లో ఏముండదు, డైరెక్ట్ పాయింట్సే ఉంటాయి అక్కడ. లక్ష్మీకాంత్ బుక్ తీసుకుని నోట్స్ రాస్తున్నామంటే నువ్వు ఇంకో లక్ష్మీకాంత్ బుక్ని రాస్తున్నట్టే. రైట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లక్ష్మీకాంత్ బుక్ను ఎప్పుడు రాయద్దు నోట్స్ రూపంలో. ఆ బుక్ను అట్లనే చదివేసేయాలి, ఎందుకంటే అందులో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో ఇవి రాసుకోవాలి. ఎన్సీఆర్టీ క్లాస్ 11th, భారత ప్రభుత్వం రాజకీయాలు, ఇవి నోట్స్ రాసుకోవచ్చు. ఎందుకంటే అందులో కొంచెం ఎక్కువ బేసిక్స్ ఉంటాయి కాబట్టి దాని నుంచి మనం పాయింట్స్ వేరే రాసుకోవచ్చు. ఇక్కడ పాయింట్స్ వస్తే ఇవే పాయింట్స్ లక్ష్మీకాంత్లో. రైట్, ఈ 4 బుక్స్ మనకి రిఫరెన్స్. ఈ 11 టాపిక్స్ మనకి క్లాసు చెప్పేటప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యేటప్పుడు నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుంటే మనకు మంచిగా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి, నోట్స్ రాసుకొని మళ్ళీ మీ దగ్గర ఈ 4 బుక్లు ఉన్నట్లయితే ఈ టాపిక్ని ఆ బుక్లో ఒకసారి రిఫర్ చేయండి. అన్నీ వస్తున్నాయా లేవని మనకు తెలుస్తుంది. రాకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది ఏమైనా మిస్ అయినాయో. రైట్, ఫండమెంటల్ రైట్స్ మన ఫస్ట్ టాపిక్. ఈ 11 టాపిక్స్ December 31st కల్లా అయిపోతాయి కంపల్సరీ. 3 months ఉన్నది, 3 monthsలో ఎనఫ్. కొంచెం క్లాస్ అవర్స్ పెంచాలంటే మనకు లైవ్ రావాలి. లైవ్ వస్తే ఈ క్లాస్ అవర్స్ పెంచేసి December 31st లోపు మాత్రం ఇండియా హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ ఇంగ్లీష్ గ్రామర్, ఈ 3టిని December 31st లోపు నేను కంపల్సరీ పూర్తి చేస్తాను. రైట్, ఓకే, 3 months సరిపోతుంది. రోజు 1 hour చెప్పినా సరిపోతుంది. ఫండమెంటల్ రైట్స్ జనరల్గా ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అంటే ఆర్టికల్ 12 నుంచి 35 వరకు జనరల్గా. మనం 12 and 13 ఇక్కడ అధ్యయనం చేయమని చెప్పిన జ్యుడిషియల్ రివ్యూలో చేస్తాము. అది 3rd chapter మనకి నా సిలబస్లో. రైట్, 33, 34, 35 ఈ ప్రాథమిక హక్కులు కాదు, కానీ వాటి గురించి మాత్రం మాట్లాడతాయి. సో మనం మెయిన్గా 14 నుంచి 32 ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే ప్రాథమిక హక్కులు. ఆన్సర్ వస్తే బిట్లలో ఇదే ఆన్సర్, కానీ జనరల్గా ప్రాథమిక హక్కులు అనేవి ఇందులో ఉంటాయి 14 నుంచి 32 వరకు. ఇవి ఇక్కడే చదువుతాం, కానీ ఇవి మాత్రము జ్యుడిషియల్ రివ్యూలో భాగంగా మనం చదువుతాము. ఇక్కడ చదవము, అవి అవసరం లేదు ఇక్కడ. రైట్, 14 నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఏది స్కిప్ చేయము, అన్ని కవర్ అవుతాయి కంపల్సరీ. సో ఆర్టికల్ 14 జనరల్ లాంగ్వేజ్లో రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన, అందరికీ సమన్యాయ పాలన అందించాలి, చట్టం ముందట అందరూ సమానమే. జనరల్ వర్డ్స్లో ఆర్టికల్ 14. కానిస్టేబుల్ పరీక్ష, విఆర్ఓ పరీక్ష అయితే ఈ ఒక పాయింట్ ఎనఫ్ అంతే. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్ట సమానత్వాన్ని చెప్తుంది ఆర్టికల్ 14. అది ఎనఫ్.
ఇక్కడ మనకి 14 నుంచి 15, 16, 17, 18 ఈ 5 ఆర్టికల్స్ కూడా ఈక్వాలిటీ సంబంధించినయే. ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు ప్రాథమిక హక్కుల్లో మొదటి హక్కు ఇది. రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు 14, 15, 16, 17, 18. ఈ 5 ఎట్లా గుర్తుంటే మనకంటే ఎల్డి అవుట్ అంటాం కోడ్ ఉంది. ఇది ఈ 5 అయినాక చెప్తాం కోడ్. ఎల్డి అవుట్ అంటే ఏంటని చెప్పేసి. ఫస్ట్ ఎల్ అంటే లా, లా చట్టము, న్యాయము, చట్టం ముందు అందరూ సమానమే. రైట్. రూల్ ఆఫ్ లా అనేది జనరల్ వర్డ్. ఎగ్జాక్ట్ గా కాన్స్టిట్యూషన్ లో ఏముందంటే టెక్స్ట్ అనేది కాన్స్టిట్యూషన్ లో ద స్టేట్ షెల్ నాట్ డెనీ, ద స్టేట్ షెల్ నాట్ డెనీ అంటే రాజ్యము అనేది నిరాకరించవద్దు. డెనీ అంటే నిరాకరించుట, నాట్ డెనీ నిరాకరించవద్దు. షెల్ ఈ వర్డ్ ముఖ్యం ఇక్కడ. జనరల్ గా మన కాన్స్టిట్యూషన్ లో షెల్ వస్తుంది, మే వస్తుంది. ఈ 2 వర్డ్స్ తరచుగా ఫ్రీక్వెంట్లీగా వస్తూ ఉంటాయి. షెల్ వచ్చింది అంటే అది ఆ యాక్షన్ మండేటరీ, తప్పనిసరిగా చేయాలి. మే వచ్చిందంటే ఆ యాక్షన్ నాట్ మండేటరీ, ఇట్ ఈస్ ఆప్షనల్, ఐచ్ఛికము. ఎగ్జాంపుల్ చూస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్, ఇతను పార్లమెంట్కి 14 మెంబర్స్ని నామినేట్ చేయవచ్చు తన నుంచి. 14 మెంబర్స్ని. లోక్సభకి అయితే 2, రాజ్యసభకి అయితే 12 మెంబర్స్ని. మొత్తం ఎంత? 14 మెంబర్స్ని పార్లమెంట్కి చేయవచ్చు. అయితే ఇక్కడ 2 సభలకి చేసేటప్పుడు లాంగ్వేజ్ వేరున్నది. ఇక్కడ చూడండి ఒకసారి. రాజ్యసభకి అన్నప్పుడు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షెల్ నామినేట్ 12 మెంబర్స్ టు రాజ్యసభ. లోక్సభకి వచ్చేటప్పటికి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మే నామినేట్ 2 మెంబర్స్ టు లోక్సభ, 2 మెంబర్స్ ఆంగ్లో ఇండియన్స్. 17th లోక్సభలో ఏమైందంటే ఈ మే అనే పదం ఉంది కాబట్టి, తప్పనిసరి కాదు కాబట్టి, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 17th లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్ ని నామినేట్ చేయలేదు. ఎందుకు? మే ఉంది కాబట్టి. అది కాన్స్టిట్యూషన్ ప్రకారమే జరిగింది. అదే రాజ్యసభకి 12 మెంబర్స్ ని షెల్ తప్పనిసరిగా నామినేట్ చేయాలి. నామినేట్ చేయకుంటే నువ్వు కాన్స్టిట్యూషన్ ని వైలేట్ చేసినట్టు, రాజ్యాంగాన్ని ధిక్కరణ చేసినట్టు, అప్పుడు నేను తొలగిస్తారు రాష్ట్రపతిని. కాబట్టి మే వచ్చినప్పుడు తప్పనిసరి కాదు, షెల్ వచ్చిందంటే తప్పనిసరిగా ఆ యాక్షన్ చేయాలి. లోక్సభకి మే ఉంది కాబట్టి చేయలేదు. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ లేరు మన లోక్సభలో, చేయలేదు. సో 543 మెంబర్స్. ఇప్పుడు 545 కాదు, +2 అనేది -2 అయిపోయింది 17th లోక్సభలో. షెల్ అంటే కంపల్సరీ చేయాలి. కాబట్టి ఇక్కడ ద స్టేట్, స్టేట్ మీన్స్ రాజ్యము, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. ద స్టేట్ షెల్ నాట్ డెనీ, రాజ్యము నిరాకరించవద్దు. దేన్ని అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా. బిఫోర్ లా చట్టం ముందు, ఈక్వాలిటీ సమానత్వాన్ని, చట్టం ముందు సమానత్వాన్ని ఎవరికి అంటే టు ఎనీ పర్సన్. ఇది అనదర్ కీవర్డ్. ఎనీ పర్సన్ అంటుంది ఇక్కడ. ఎనీ పర్సన్ అంటే ఎవరు? పర్సన్ అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు కావచ్చు? సిటిజన్ కావచ్చు, సిటిజన్ కావచ్చు, లేకుంటే నాన్ సిటిజన్ కావచ్చు. నాన్ సిటిజన్ అంటే భారతీయ పౌరుడు కావచ్చు, లేదా కాకపోవచ్చు, ఐ మీన్ విదేశీయుడు కావచ్చు. ఎవరికైనా ఆర్టికల్ 14 అనేది సమన్యాయము, ఈక్వాలిటీ ప్రసాదిస్తుంది. ఆయన భారతీయుడు అయినప్పటికీ కాకపోయినప్పటికీ ఈక్వాలిటీ అనేది వర్తిస్తుంది. నువ్వు విదేశీయుడు అని చెప్పేసి మన ఇండియన్ స్టేటు ఈక్వాలిటీని నిరాకరించవద్దు. కంపల్సరీ ఈక్వాలిటీని అప్లై చేయాలి. మన పట్ల ఎలా ఉంటుందో వాళ్ళ పట్ల అలాగే ఉండాలి ఆర్టికల్ 14 వరకు. రైట్. ఈ ప్రాథమిక హక్కుల స్వభావాలు, లక్షణాలు అని చెప్పేసి ఫస్ట్ హెడ్డింగ్ ఉంటే చాలా బుక్కులలో, అది లాస్ట్లో చదవాలి. ఎందుకంటే ఆర్టికల్ 14 నుంచి 32 వరకు చదివితే నీకు ప్రాథమిక హక్కులు అర్థమవుతాయి, వాళ్ళ లక్షణాలు తెలుస్తాయి, వాటి స్వభావం తెలుస్తుంది. అప్పుడు నువ్వే స్వభావ లక్షణాలు రాయొచ్చు, ఆ పాయింట్స్ ఈజీగా వస్తాయి.
ఫస్ట్ బట్టి కొట్టద్దు కానీ బట్టి కొట్టుతుంది ఫస్ట్ 1 2 3 4 5 6 అన్నీ అయినాక 14 నుంచి చదువుతుంది మళ్ళీ. అదేంటి 14 నుంచి 32 అయినాక దీంట్లో లోపలే ఈ లక్షణాలు వస్తాయి, నీకు పాయింట్స్ వస్తాయి. ఒక్కొక్క ఆర్టికల్ ఎవరినే రాయొచ్చు. ఇప్పుడు ఏంటిది, కొన్ని ఆర్టికల్స్ పర్సన్స్ కి వర్తిస్తాయి, సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్ అవి ఏంటివో రాయొచ్చు. ఇక ఆర్టికల్ 14 వర్తించింది, 15 వర్తిస్తుందా అంటే అది వెనక మనకు తెలుస్తుంది కదా. ముందే ఇవి ఎవరికి వర్తిస్తాయో బట్టి కొట్టద్దు. ఇక ఆ మెథడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ముందే లక్షణాలను మంచిగా అందంగా రాసి ఇట్లా అందంగా రాసి, ఇది అందంగా లేకపోయినది కూడా మామూలుగా ఉందనుకోండి అట్లా రాసి ఇట్లా ఇవన్నీ 10 11 అట్లా పాయింట్స్ అన్ని బట్టి కొట్టేస్తారు. ఇక తప్పు అది, ఇట్లా చదవాలి. ఇది ఒక పాయింట్. ఈ లక్షణాల్లో ఒక పాయింట్ ఏంటంటే ఇవి వ్యక్తులకు వర్తిస్తాయి, కొన్ని కొన్ని భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి. 15th ఆర్టికల్ ద స్టేట్ అని ఉంటుంది, షెల్ అని ఉంటుంది, టు ఎనీ పర్సన్ అని ఉండదు, సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. సిటిజన్ అంటే అదేంటి, కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది. అట్లా చదవాలి. సో ఆర్టికల్స్ చదువుతూ స్వభావం అధ్యయనం చేయాలి. మనిషిని మొత్తం తెలుసుకున్నాకనే క్యారెక్టర్ అంచనా వేయాలి. పైన స్టీరియో టైప్ అంటారు దాన్ని, పైన చూసి అంచనా వేయద్దు. రైట్. ఏంటిది, ద స్టేట్ షెల్ నాట్ డెనీ, నిరాకరించవద్దు ఈక్వాలిటీని ఎనీ పర్సన్ సిటిజన్ అండ్ నాన్ సిటిజన్ అని చెప్పేసి ఆర్టికల్ 14 ఎగ్జాక్ట్ టెక్స్ట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇట్లా ఉంటది. ఇది సింపుల్ గా చెప్పాలంటే రాజ్యము అనేది చట్ట సమానత్వాన్ని ఎవరికి కూడా నిరాకరింప చేయొద్దు, అందరికి వర్తింప చేయాలి. రైట్. వాస్తవంగా మనం ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నాము. బ్రిటన్లో ఏబి డైసీ అనే వ్యక్తి రూల్ ఆఫ్ లాని ప్రతిపాదించిన ఒక సిద్ధాంతం, థియరీ. ఈ రూల్ ఆఫ్ లాలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, 2 కాన్సెప్ట్స్ ఉంటాయి ఇందులో. ఈ ఏబి డైసీ మనం 14th ఆర్టికల్లో ఈక్వాలిటీ బిఫోర్ లాని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే రూల్ ఆఫ్ లా, ఏబి డైసీ యొక్క సిద్ధాంతం, అది థియరీ అది. రైట్. ఏంటి ఏబి డైసీ యొక్క థియరీ అంటే, ఏబి డైసీ సో రూల్ ఆఫ్ లా అతనిదే, మనం తీసుకుందాము, మనం కాపీ కొట్టేసినాం ఆర్టికల్ 14(1)లో. రైట్. రూల్ ఆఫ్ లాలో 2 కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పిన, అవి 2 ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి సుప్రమసీ ఆఫ్ లా అంటే చట్ట, లా అంటే చట్టము, సుప్రమసీ ఔన్నత్యము, గొప్పది, చట్టమే గొప్పది, చట్టం కంటే పైన ఎవరు ఉండరు, దేర్ ఇస్ నో అబౌవ్ లా, చట్టం కంటే పైన ఎవరు ఉండరు, చట్టమే పైన ఉంటుంది. సుప్రమసీ చట్ట ఔన్నత్యము, చట్టమే గొప్పది, చట్టానికి లోబడే ఉండాలి. దీన్ని జస్ట్ తెలుగులో చట్ట ఔన్నత్యము, చట్టమే గొప్పది. అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ బుక్లో పబ్లిక్ యాడ్, డిగ్రీ సెకండ్ ఇయర్ పబ్లిక్ యాడ్ బుక్లో ఏముంటుందంటే ఎక్సలెంట్ వర్డ్స్, బ్యూటిఫుల్ వర్డ్స్లో దీన్ని వర్ణించింది. ఏంటంటే రెక్స్ వాజ్ లెక్స్ టు లెక్స్ ఈజ్ రెక్స్, లక్స్ కాదు ఇక్కడ, లెక్స్ ఉంది ఇక్కడ. రైట్. సుప్రమసీ ఆఫ్ లా అంటే చట్ట ఔన్నత్యము, చట్టమే గొప్పది, చట్టం కంటే ఎవరు పైన ఉండరు, చట్టమే మీద ఉంటుంది, అందరూ చట్టానికి లోబడి ఉండాలి. దీన్ని రెక్స్ వాజ్ లెక్స్ టు లెక్స్ ఈజ్ రెక్స్, ఈ వర్డ్ని గ్రూప్ 1 మెయిన్స్ లో రాయండి, ఇంకా ఎగ్జామినర్ అట్రాక్ట్ అయిపోతాడు మనకి. రైట్. ఏంటి అంటే రెక్స్ అంటే కింగ్, లెక్స్ అంటే న్యాయము లేదా చట్టము, లా. రెక్స్ వాజ్ కింగ్, రాజే చట్టంగా ఉండే, వాజ్ పాస్ట్ టెన్స్ ఇక్కడ. దీని నుంచి ఇటు ఏమైంది, లెక్స్ ఈజ్ రెక్స్ అయిపోయింది. ఇందులో ఈ ఫార్ములాలో చట్టమే రాజుగా ఉంటున్నాడు. ఇప్పుడు రాజే చట్టము నుంచి చట్టమే రాజైంది. ఇంతకుముందు రాజే చట్టము, రాజు ఏం చెప్పితే అది చట్టము, రాజు ఏమి చేస్తే అది చట్టము, రాజు ఇట్లన్నా కూడా చట్టమే అది. అప్పుడు లెక్స్ ఈజ్ రెక్స్, ఇప్పుడేంటి, చట్టమే రాజు, చట్టానికి లోబడే రాజు ఉండాలి, రాజును అనుసరించి చట్టము, చట్టంని అనుసరించి రాజు. అది
రెక్స్ వాజ్ లెక్స్ అనేది ఇప్పటికీ కొన్ని స్టేట్స్ లో ఉండి ఉండొచ్చు. అంటే రాజే చట్టము, ఇంకా ఆయన ఏం చెప్తే అది చట్టము, ఏమి చేస్తే అది చట్టము, ఏం చేయకపోయినా అది చట్టమే. రెక్స్ వాజ్ లెక్స్ అంటే, లెక్స్ ఈస్ రెక్స్ అంటే అట్లా ఉండదు, చట్టానికి లోబడి పనిచేయాలి. రాజ్యాంగానికి లా అంటే ఎవరు ఇక్కడ? ఫైనల్ లా ఓన్లీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఓన్లీ లా అది. రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. లెక్స్ ఈజ్ రెక్స్ అంటే. సో లా ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ కింగ్స్. లా అంటే ఇక్కడ ఫండమెంటల్ లా ఏంటి మనకి బేసిక్గా అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అదే చట్టము, అన్ని చట్టాలు దాని లోపలనే ఉంటాయి కాబట్టి అదే లా ఈజ్ కింగ్ ఆఫ్ ఆల్ కింగ్స్. సో ఈ సుప్రమసీ ఆఫ్ లా అంటే చట్ట ఔన్నత్యము. రెక్స్ వాజ్ లెక్స్ నుంచి లెక్స్ ఈజ్ రెక్స్ కు మారిపోయింది. ఈయన ఈ రూల్ ఆఫ్ లాని ప్రపోజ్ చేసిన తర్వాత. సెకండ్ వచ్చేసి ఇది మన ఈక్వాలిటీ బిఫోర్ లా. అంటే ఈ చట్టము గొప్పది, అందరూ చట్టం ముందు సమానమే అని చెప్పిండు. చట్టమే గొప్పది, చట్టం ముందు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. రిచ్ అయినా పూర్ అయినా, పొట్టైనా పొడుగైనా, నల్లైనా తెల్లైనా, ఎటువంటి రంగు ఉన్నా, ఎటువంటి హైట్ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, రిచ్ అయినా పూర్ అయినా, నువ్వు ఎలా ఉన్నా కూడా ఈక్వాలిటీ ప్రసాదిస్తుంది ఈ గొప్పనైన చట్టం అనేది. సో రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి ఇందులో, ఈ ఏబి డైస్ లో. మనం దీన్ని తీసుకున్నాము, దీన్ని కూడా తీసుకున్నాము, రైట్. ఏబి డైస్ యొక్క లాలో రెండు ఉన్నాయి, సుప్రమసీ ఆఫ్ లా అండ్ ఈబిఎల్, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఉన్నది. సో ఇది ఏబి డైస్ యొక్క రూల్ ఆఫ్ లా. మనం ఆర్టికల్ 14 లో దాన్ని పొందుపరిచినము, ఇది ఈక్వాలిటీ బిఫోర్ లాని పొందుపరిచినము. ఇంతవరకు చెప్పింది చూస్తే ప్రిలిమ్స్ పర్పస్ లో, ఐ మీన్ కానిస్టేబుల్ విఆర్ఓ ఎగ్జామ్స్ కి ఇదంతా చదివితే చాలా ఎక్కువ అవుతుంది, ముందే చెప్తున్నా. ఆర్టికల్ 14 అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, దీన్ని తీసుకుంది ఏబి డైస్ నుంచి. ఈ 2 పాయింట్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఎగ్జామ్స్ కి, రైట్. ఇప్పుడు ఈ న్యాయ దేవతకి కళ్ళకి గంతలు కట్టేసిళ్ళు, ఆ చేతిలో ఒక త్రాస్ పెట్టేసిళ్ళు, సమానంగా ఉంటుంది కంపల్సరీ, రైట్. ఏంటి ఈ కాన్సెప్ట్ అంటే, కళ్ళ గంతలు ఎందుకు కడతారంటే ఆ న్యాయ దేవత లేడీ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆమెకు ముంగట ఉన్నది కోర్టులో ఉన్న దోషి నిర్దోషి ఎవరైనప్పటికీ కనిపించవద్దు. రిచా పూరా, ఉన్నైనా లేనైనా, ప్రైమ్ మినిస్టరా పని మనిషి, ఆ పిఎంఆ ఈ పిఎంఆ కనిపించవద్దు. సో అందుకే కళ్ళ గంతలు కట్టేసిండ్రు. కనిపిస్తే ఏమవుతుందంటే కొంచెం ఫేవర్గా ఉండొచ్చు, ఆమె ఆ రిచ్ అనే వ్యక్తికి ఫేవర్గా ఉండొచ్చు. అట్లా ఉండద్దని చెప్పేసి ఆమె చూడకుండా గంతలు కట్టేసిండ్రు, రైట్. సెకండ్ వచ్చేసి ఆ త్రాస్ ఎందుకు ఉన్నదంటే, ఆ త్రాస్ సమానంగా ఉంటుందిగా. ఒక దాంట్లో ఏముంటుందంటే ఎవిడెన్స్, అంటే మనం ఎవిడెన్స్ దాంట్లో సబ్మిట్ చేస్తాం కదా, ఆ ఎవిడెన్స్ అనేది లాకి సరిపోవాలి. సరిపోయినప్పుడు జస్టిస్ జరుగుతుంది, జడ్జిమెంట్ అనేది రిలీజ్ అవుతుంది, సెంటెన్స్ వస్తుంది, తీర్పు వస్తుంది. ఏంటిది? ఎవిడెన్స్ అనేది లాకు సరిపోయినప్పుడు నీకు జస్టిస్ వస్తుంది. నువ్వేం చేయాలంటే ఇక్కడ జడ్జి ఇట్లా పడతాడు, ఇక ఇటు ఒకటి, ఇటు లా ఉన్నది, ఇటు ఎవిడెన్స్ ఉన్నది. ఈ లా ఫస్ట్ ఆల్రెడీ బుక్ వేసి ఉంటుంది. సో నువ్వు వచ్చే ఎవిడెన్స్ అనేది వేస్తూనే ఉండాలి, వేస్తూనే ఉండాలి. వేస్తే దీనికి సరిపోవాలి, నీ ఎవిడెన్స్ అనేది లాకి సరిపోవాలి. సరిపోయినప్పుడు రెండు సమానమైన, సో జడ్జిమెంట్ వస్తుంది. జస్టిస్ కాలనే తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ జోకాలి, జోకితే నీ ఎవిడెన్స్ అనేది దీనికి సరిపోవాలి, దీనికి సరిపోవాలి. ఎవిడెన్స్ సరిపోతలేవు, లాకి తీర్పు నీకు అనుకూలంగా రాదు, ప్రతికూలంగా వస్తుంది. జస్టిస్ కాదని తర్వాత నువ్వు ఇచ్చే ఎవిడెన్స్ ఆధారంగానే ఇది సమానం అయినాకనే జస్టిస్ అనేది, జడ్జిమెంట్ అనేది వస్తుంది. సో ఎవిడెన్స్ ఒకవైపు ఉంటుంది, లా అనేది ఒకవైపు ఉంటుంది, రెండు సమానం అయినప్పుడే అది వస్తుంది. ఇది కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా వేరే కాన్సెప్ట్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే గిట్ట వాట్సాప్ చేస్తున్నారు, వాట్సాప్ చేయవద్దు. అక్కడ యూట్యూబ్లో దానిలో కామెంట్ చేయండి, నేను చూస్తా కంపల్సరీ. ఎందుకు అంటే వాట్సాప్ చేస్తే నీకు తెలిసే నాకు తెలిసే ఆన్సర్. కానీ
ఆ మూడో వ్యక్తి తెలియదు కదా, అక్కడ చూస్తే అందరూ చూస్తారు. సో కొంచెం డిస్కషన్ అనేది జరగవచ్చు. నేను ఏదో ఆన్సర్ చెప్తే నాకు తెలిసింది అది తప్పు కావచ్చు కొన్నిసార్లు, అప్పుడు ఇంకెవరైనా ఆన్సర్ చేయవచ్చు కదా. సో కాబట్టి డిస్కషన్ ఉండాలంటే అక్కడ చేయాలి. ఇక నేను ఏం చెప్పినా కరెక్ట్ కావాలంటే అది నాకు వాట్సాప్ చేయాలి. రైట్, చాయిస్ ఇస్ యువర్స్. ఇది ఆర్టికల్ 14 లో ఫస్ట్ పార్ట్ మాత్రమే. ఏంటి ఫస్ట్ పార్ట్? ఈక్వాలిటీ బిఫోర్ లా. దీన్ని తీసుకొచ్చింది ఏవి డైసీ. సో టూ కాంపోనెంట్స్ ఆర్ దేర్, సుప్రమసీ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా. రెక్స్ వాస్ లెక్స్ టు, లెక్స్ ఈస్ రెక్స్ అయిపోయింది ఆర్టికల్ 14. సగ భాగం అయిపోయింది ఆర్టికల్ 14 లో, ఇంకా కొంచెం ఉన్నది. ఇక్కడ వస్తాడు మన బిట్టు బాబు. ఈ బిట్టు ఎవరు అంటే, ఈ బిట్టుకి ఏమన్నా రియల్ లైఫ్ లో సమస్య వచ్చినప్పుడు అంబేద్కర్ సాబ్కి ఫోన్ చేస్తే అంబేద్కర్ సాబు కాన్స్టిట్యూషన్ కి లోబడి కాన్స్టిట్యూషన్ లో ఏముందో చూసి సొల్యూషన్ చెప్తాడు బిట్టుకి. ఇంకొక క్యారెక్టర్ వస్తుంది మనకి మిన్ను అని. ఈ మిన్ను అని ఇక్కడ రాదు, జ్యుడిషియర్ లో వస్తుంది. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్, డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. అది గ్రూప్ 1 మెయిన్స్, సివిల్స్ మెయిన్స్ అయితే దాన్ని ఏమంటారు, రెన్యువల్ క్వశ్చన్, రిపీట్ క్వశ్చన్. అది ప్రతి 3-4 years కి ఒకసారి ప్రశ్న వస్తూనే ఉంటుంది, రెన్యువల్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇది సజీవంగా ఉంటుంది ఈ ప్రశ్న అనేది. ఏది? డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, రాజ్యాంగ మౌలిక నిర్మాణము. రాజ్యాంగంలో ఇది ఎక్కడా రాసిలేదు, రాజ్యాంగం మొత్తం విస్తరించి ఉన్నది. ఇక్కడ చెప్పేటప్పుడు ఆ మిన్ను అనేది వస్తుంది. ఆ రెండు క్యారెక్టర్స్ అవి. రైట్, మన ఎన్సీఆర్టీ బుక్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవ్వండి ఒకసారి. ఇలా మ్యాటర్ ఉంటుంది, చివరిలో ఒక పాప బొమ్మ, ఒక బాబు బొమ్మ వేసి అతను క్వశ్చన్ వేస్తూ ఉంటాడు ఈ మ్యాటర్కి సంబంధించి. అట్లా వీళ్ళు ప్రశ్నిస్తారు అన్నట్టు, బిట్టు అండ్ మిన్ను. ఇక్కడ బిట్టుకు డౌట్. ప్రాబ్లం ఏంటంటే అలా ఊళ్ళో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిళ్ళు. డ్యాన్స్ ప్రోగ్రామ్, ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎవరిది అంటే సాయి పల్లవి. సాయి పల్లవి ఈమె ఎక్సలెంట్గా డ్యాన్స్ చేస్తుంది. రైట్, ఇంకా నాలాగా కొంతమంది డ్యాన్స్ చేయాలని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఆమె ఏం చేసినా అద్భుతమే అది. రైట్, సాయి పల్లవి ఉందిగా, ఈమె డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తుంది. డ్యాన్స్ ప్రోగ్రామ్ నైట్ చేస్తుంది వాళ్ళ ఊరిలో, ఎవరి బిట్టు వాళ్ళ ఊరిలో డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ ఊరు పెద్ద దీన్ని డబ్బుగా చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలి. ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రామ్ చుట్టూ గోడ కట్టేసింది, పరదా గోడ కట్టేసి ఆ గోడ టికెట్ పెట్టిండు. ఆ టికెట్కి 500 రూపీస్, ఆ టికెట్కి 500 రూపీస్. సో మనీ పెట్టేసిండు ఆయన. ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్, ఇది గోడ. సో టికెట్కి 500. సో దిస్ ఈజ్ సాయి పల్లవి. రైట్, బిట్టు పూర్ ఫ్యామిలీ. సో డబ్బు లేదు, కానీ సాయి పల్లవి మీద లవ్ ఉన్నది, ప్రేమ ఉంది కానీ డబ్బు లేదు. సో డ్యాన్స్ చూడాలని లోపల కొట్టుకుంటుంది. ఏం చేయాలి? టికెటా పెట్టలేడు. అప్పుడు అంబేద్కర్ సాబ్కి ఫోన్ చేసిండు. అంబేద్కర్ సాబ్కి ఫోన్ చేస్తే అంబేద్కర్ సాబ్ ఏం చేసిండు, సరే నువ్వు టికెట్ పెట్టి లోపలికి పోగానే గోడ ఉంది దాన్ని చూడు అని చెప్పేసి చెప్పిండు. ఇట్లా ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంత హైట్ ఉన్నాడు, ఆ గోడ కూడా ఇంత హైట్ ఉంది. సో ఈయన కనిపిస్తుంది సమ్ ఎక్స్ లేదా ఏ అనుకోండి. బి అంటే బిట్టు కదా, ఈ బిట్టు ఇంతే హైట్ ఉన్నాడు బిట్టు. ఇంకా సి అనే వ్యక్తి కొంచెం హైట్ ఉన్నాడు అనుకోండి. సరే, బి ఫర్ బిట్టు. డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడాలి, టికెట్ 500. వీళ్ళ ముగ్గురు దగ్గర మనీ లేవు. బిట్టుకి అంబేద్కర్ సాబ్ ఫ్రెండ్ కాబట్టి బిట్టు అంబేద్కర్ సాబ్కి ఫోన్ చేసిండు. ఏముంది బిట్టు, చూసేయి, డబ్బులు ఎందుకు మనకి, లోపలికే పోవాలా, బయట నుంచి చూపించాలా ఆమె అని చెప్పేసి డ్యాన్స్ ప్రోగ్రాము అని చెప్పేసి ఆ ఏబీసీ ముగ్గురు మీరు పోయి చూడు అని చెప్పి చెప్తే బిట్టు పోయి ట్రై చేసిండు. ఇంకా బిట్టుకి కనిపిస్తలేదు, షార్ట్ ట్రై కాబట్టి. బిట్టు మళ్ళీ అంబేద్కర్ సాబ్కి ఫోన్ చేసిండు. అంబేద్కర్ సాబ్, నేను పొట్టిగా ఉన్నా, గోడ పెద్దగా ఉంది, సో నాకు ఉపయోగం లేదని చెప్పేసి అంటాడు. అప్పుడు అంబేద్కర్ సాబ్ బాగా ఆలోచించి, డియర్ స్టేట్ అంటే స్టేట్కి చెప్తున్నాడు, రాజ్యానికి. డియర్ స్టేట్, బిట్టుకి ప్రాబ్లం వచ్చింది. ఏ హైట్ ఉన్నాడు, బి తక్కువ ఉన్నాడు, బిట్టు తక్కువ. బిట్టుకు లేపాలి, బిట్టుని మీదకి. ఎట్లా లేపాలంటే నువ్వు ఎత్తుకోవడం అవసరం లేదని జస్ట్ ఒక స్టూల్ వేయి. ఇంత స్టూల్ వేసిండు, బిట్టు పైకి వెళ్ళిపోయిండు. ఇతనికి ఇంకొంచెం చిన్న స్టూల్ వేసిండు కింద, ఇక్కడ ఈయన పైకి వెళ్ళిపోయిండు. ముగ్గురిని సమానం చేసినాము, ముగ్గురిని ఈక్వాలిటీ చేసినాము, ఈక్వల్ చేసేసినాము. ఇక్కడ ఈ స్టూల్ వేయడం వల్ల. సో దిస్ ఈజ్, ఈ స్టూలే స్పెషల్ ప్రొటెక్షన్, స్పెషల్ కేర్, స్పెషల్ ప్రొవిజన్,
స్పెషల్ ప్రొటెక్షన్ అనేది డిస్క్రిమినేషన్ కాదు. ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది కాదు, అంటే వివక్షత కాదు. ఇక నీడి బిట్టు డ్యాన్స్ చూడాలంటే ఈ స్టూల్ వేయడం అనేది నీడి. ఏ వెళ్ళి నాకెందుకు వేస్తలేవు అనొద్దు, నీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా. బి కనిపిస్తలేదు కాబట్టి ఆ స్పెషల్ ప్రొటెక్షన్ అనేది ఇచ్చిండు. ఎవరు? డియర్ స్టేట్, నువ్వు ఇచ్చేయి. ఒక స్టూల్ వేసే బిట్టుకి, స్టూల్ వేసింది స్టేట్, కథం స్టేట్కి డౌట్ వచ్చింది. మరి న్యాయదేవత చూస్తే ఎట్లా? కళ్ళకు గంతలు కట్టేసిందే కదా, ఎలా చూస్తుంది? కాబట్టి నువ్వు ఇచ్చే ఏం కాదని చెప్పేసి అంబేద్కర్ సారు డియర్ స్టేట్కి చెప్తాడు. స్టేట్ ఏం చేస్తుందంటే బిట్టుతో పాటు ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరైనా తక్కువ స్థాయిలో ఉంటే వాళ్ళని ఈక్వాలిటీ చేసేందుకు ఒక ప్రొవిజన్ తీసుకొచ్చింది. అదే 14(2). ఏంటి 14(2) అంటే ఈపీఎల్. ఇంతకుముందు ఈక్వాలిటీ బిఫోర్ లా కదా 14(1). ఇది ఈపీఎల్ అంటే ఈక్వల్ ప్రొటెక్షన్. చూడండి, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. చూడండి ఇక్కడ లాస్ ఉంది. ఇక్కడ ఇంతకుముందు ఈబిఎల్ ఏముంది? ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓన్లీ లా అంటే రాజ్యాంగం ముందు సమానత్వం అందరూ. ఇక్కడ ఏంటిది? లాస్ అంటే చట్టాలు వస్తున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో చట్టాన్ని తయారు చేయొచ్చు. నీడి ఉంటే, అవసరం ఉంటే, రీజనబుల్ గా ఉంటే. సో ఈక్వల్ ప్రొటెక్షన్, వాళ్ళకి ఆ చట్టాల నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. చట్టాల ద్వారా రక్షణ. చట్టం ముందు సమానత్వము. ఈ చట్టం ముందు అందరూ సమానమే, రాజ్యాంగం ముందు. ఇదేంటిది? డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ లాస్, డిఫరెంట్ ప్రొటెక్షన్ అనేది అప్లై చేయొచ్చు స్టేట్ కావాలి అనుకుంటే. మరి 14(1) అప్లై చేయాలా, 14(2) అప్లై చేయాలా? ఎవరు చెప్తారంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏమీ లేదు, సైలెంట్ అయిపోయింది రాజ్యాంగము. అప్పుడు సుప్రీం కోర్టు వస్తుంది. ఎక్కడ రాజ్యాంగం సైలెంట్ అయిందో అక్కడ సుప్రీం కోర్టు వస్తుంది. సో అప్పుడు 14(1) అప్లై చేయాలా, 14(2) అప్లై చేయాలా? సుప్రీం కోర్టు తీర్పు రూపంలో చెబుతుంది. అవసరం ఉంటేనే స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. అప్పుడు అవసరం ఉండి ఇస్తే డిస్క్రిమినేషన్ అనేది, వివక్షత అనేది కాదు. అంటే ఏ పట్ల ఏకు స్టూల్ వేయకుండా బికి వేయడం ఇక్కడ వివక్షత కాదు. బికి నిజంగా అవసరం ఉన్నది కాబట్టి. అది అవసరం లేకున్నా స్టూల్ వేస్తే ఇంకా మంచిగా అనిపించాలని చెప్పేసి ఇంక పెద్ద స్టూల్, ఇదంగా స్టూల్ వేస్తే అది వివక్షత అవుతుంది. ఈయనకు అవసరం లేదు, అవసరం ఉన్నది. అవసరం ఉన్న దగ్గర చేస్తే అది ప్రొటెక్షన్, రక్షణ. అవసరం లేని దగ్గర చేస్తే అది డిస్క్రిమినేషన్ అవుతుంది, వివక్షత అవుతుంది. రైట్. సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే చట్టాల ద్వారా రక్షణ, సమాన రక్షణ కలగజేస్తుంది. ఇది ఒక ప్రిలిమ్స్ లో ప్రశ్న వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే సివిల్స్ ప్రిలిమ్స్ లో లక్ష్మీకాంత్ బుక్ లో ఉంది ఇది. ఈ 14(2) జనరల్ గా ఏమిటి అంటే 14(2) అనేది నువ్వు చట్టాలు చేయవచ్చు, ఒక్కొక్క చట్టము ఒక్కొక్క వర్గానికి అప్లై చేయవచ్చు, కానీ రీజనబుల్ ఉండాలి. రీజనబుల్ క్లాసిఫికేషన్, రీజనబుల్ క్లాసిఫికేషన్ అంటే హేతుబద్ధమైన వర్గీకరణ. నువ్వు వర్గీకరణ డివైడ్ చేయి, ఎట్లా చేయాలి? అది రీజనబుల్ గా చేయాలి, హేతుబద్ధంగా అవసరం ఉంటేనే చేయాలి. ఇంకా దీన్ని చెప్పాలంటే ఇంకో వర్డ్ ఉంటుంది, ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా. ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటే అది డైరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్, దీన్ని మళ్ళీ తెలుగు వర్డ్ చేయకండి. రైట్. ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటే ఇంటెలిజిబుల్, నీ ఇంటెలిజెన్సీ ఉపయోగించు, వాడి డిఫరెన్స్ చెయ్యి, వేరు చెయ్యి, క్లాసిఫికేషన్ చేయు, వర్గీకరణ చేయు, కానీ బుద్ధిని వాడు. ఎట్లా? రేషనల్ గా లేదా రీజనబుల్ గా వాడు. ఇంటెలిజిబుల్, నీ బుద్ధిని వాడి డిఫరెన్స్ చేసేయి, వర్గీకరణ చేయు కానీ రీజనబుల్ గా చేయి అని చెప్పేసి ఆర్టికల్ 14(2) చెప్తుంది. అంటే ఇది క్లాసిఫికేషన్ ని అనుమతిస్తుంది, అలో చేస్తుంది, కానీ నువ్వు చేసే వర్గీకరణ అనేది రీజనబుల్ గా ఉండాలి, హేతుబద్ధంగా. అంటే ఐ మీన్ అక్కడ అవసరం ఉంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. అదే 14(1) ఏం చెప్తుందంటే ఈ క్లాస్ లెజిస్లేషన్ ని అనుమతి ఇవ్వదు.
క్లాస్ లెజిస్లేషన్ అంటే వర్గ శాసనము. ఇది గుర్తుపెట్టుకోవాలి, కానిస్టేబుల్ కూడా అవసరమే. వర్గ శాసనంకి అనుమతి ఇవ్వదు 14(1) అనేది. ఏంటిదంటే లెజిస్లేషన్ చేసేటప్పుడు, చట్టము చేసేటప్పుడు క్లాసుల వారీగా, వర్గాల వారీగా చేయొద్దు. క్లాస్ లెజిస్లేషన్ వర్గాల వారీగా శాసనం చేయొద్దు. 14th 1. 14th 2 అంటే రీజనబుల్ క్లాసిఫికేషన్, వర్గీకరణ చేయొచ్చు కానీ రీజనబుల్ ఉండాలి. ఇవి రెండు ఆపోజిట్. ఇవి రెండింటి లక్ష్యం ఏంటిది? మళ్ళీ ఈక్వాలిటీ. రెండింటి లక్ష్యం కూడా ఈక్వాలిటీ. చట్టం ముందు అందరు సమానమే. శాసనం అనేది దాన్ని వర్గాల వారీగా అప్లై చేయొద్దు, అందరికి అప్లై చేయాలి. ఇక్కడ ఇది మళ్ళా కన్ఫ్యూజ్ కావద్దు. క్లాస్ లెజిస్లేషన్ అనేది లేదు 14th 1లో లేదు. 14th 2లో ఉన్నది క్లాసిఫికేషన్, ఇక్కడ లేదు, ఇక్కడేమో ఉన్నది. ఇది బిట్ వచ్చింది ప్రిలిమ్స్ లో. రెండు ఉన్నాయి స్టేట్మెంట్స్, 1 or 2 అని చెప్పేసి ఇచ్చిండు. సో 14th 1లో క్లాస్ లెజిస్లేషన్ లేదు. చట్టం చేసేటప్పుడు క్లాసుల వారీగా చేయొద్దు, అందరికి ఈక్వాలిటీ బిఫోర్ లా. 14th 2లో చట్టం చేయొచ్చు కానీ హేతుబద్ధంగా చేయాలి. దీనిలో ఏది అప్లై చేస్తావు అంటే సుప్రీం కోర్టు చెప్తుంది. నువ్వు అప్లై చేసినాక తప్ప ఒప్ప చెప్తుంది. రైట్. రెండింటి లక్ష్యం అయితే ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఇది ఇంకా మంచిగా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్ ఇది. సరే, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉందా? ఈ ఐటీ ఎవరు చెల్లిస్తారంటే గవర్నమెంట్ ఎంప్లాయీ చెల్లిస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీ చెల్లిస్తారు. జనరల్ గా అందరూ చెల్లిస్తారు అనుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీ కంపల్సరీ, మండేటరీ, సాలరీ రూపంలో వస్తుంది కాబట్టి కంపల్సరీ. రైట్. ఇప్పుడు మనకు ఇండియాలో ఉన్న పాలసీ ఏంటి చూద్దాం ఒకసారి. ₹1 నుంచి 0 నుంచి 2.5 lakhs ఒక వర్గము. వీళ్ళకి ట్యాక్స్ లేదు, వీళ్ళకి నో ట్యాక్స్. ఇది ఇండియాలో ఉన్నది ఇటువంటిది. సో 2.5 lakhs నుంచి మళ్ళీ 5 lakhs వరకు ఒక రకమైన ట్యాక్స్ ఉన్నది. 5 lakhs నుంచి 10 lakhs వరకు ఒక రకమైనది ఉన్నది. 10 lakhs నుంచి 30 వరకు ఒకటి ఉన్నది. ఇట్లా కొన్ని డిఫరెంట్ చేసిండు వాళ్ళు. సో ఇదేంటిది? రీజనబుల్ క్లాసిఫికేషన్. ఇది రీజనబుల్ గా చేసింది. ఇది ఈ 30 లక్షలు అయిన పోయి ఈ 2.5 లక్షలు అయినతో పోల్చుకొని ట్యాక్స్ వాళ్ళకు లేదు, నాకెందుకు ఉందని అనొద్దు. ఎందుకు? ఇది రీజనబుల్. ఇది నీ సాలరీ ఎక్కువ వస్తుంది, ఎక్కువ ట్యాక్స్ ఇవ్వాలి. తక్కువ సాలరీ వస్తుంది, తక్కువ ట్యాక్స్ ఇవ్వాలి. రీజనబుల్ ఇది. ఇంకోటి చూస్తే 0 నుంచి 30 lakhs వరకు సేమ్ ట్యాక్స్. ఇది 14th 1, ఇది 14th 2. ఇందులో ఏది జస్టిస్? ఇందులో జస్టిస్ ఇది కాదు. ఎందుకంటే ఎక్కువ డబ్బు వచ్చినోనికి తక్కువ డబ్బు వచ్చినోనికి సేమ్ ట్యాక్స్ ఉంది. నాట్ జస్టిస్, నాట్ ఈక్వాలిటీ. ఇదేంటిది? రీజనబుల్ గా ఉంది. ఇది 14th 2. 14th ఏంటంటే రీజనబుల్ క్లాసిఫికేషన్. ఇదేంటిది? క్లాస్ లెజిస్లేషన్ లేదు, ఇక్కడ లేదు. వర్గాల వారీగా లేదు, ఒకటే వర్గం. ఎంత డబ్బులున్నా ఒకటే ట్యాక్స్ ఇక్కడ. ఇది 14th 1, ఇది 14th 2. 14th 1 బ్యాడా అంటే అది బ్యాడ్ కాదు, దాన్ని అప్లై చేయాలి. 14th 2 బ్యాడా అంటే ఇది కూడా బ్యాడ్ కాదు, దీన్ని చేసినప్పుడు దీన్ని చేయాలి, దాన్ని చేసినప్పుడు దాన్ని చేయాలి. ఏది చేయాలో రాజ్యాంగంలో లేదు, సుప్రీంకోర్టు చెప్తుంది. కాన్స్టిట్యూషన్ చెప్పలేదు అంటే సుప్రీంకోర్టు చెప్పాలి. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేది, రాజ్యాంగానికి అర్థం చెప్పి సుప్రీంకోర్టు కాబట్టి సుప్రీంకోర్టే చెప్పాలి. ఇది ఎగ్జాంపుల్ తోనే అర్థమైంది అనుకుంటున్నాను మొత్తం మీద. రైట్. అంటే సేమ్ ట్యాక్స్ ఉంటేనేమో 14th 1 అందరికి సమానమే. ₹1 ఉన్నా 30 లక్షలు ఉన్నా. విభిన్న వారీగా ట్యాక్సెస్ ఉంటాయి గిట్ట, అది రీజనబుల్ క్లాసిఫికేషన్. నీకు రక్షణ ఉన్నది. 2.5 lakhs వస్తుంది, 30 lakhs వస్తుంది. 2.5 రక్షణ ఉన్నది, చట్టం నుంచి రక్షణ. ఐటీ ట్యాక్స్ చట్టం ఉన్నది, రక్షణ. అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే అదే. ఒక్కొక్క వర్గానికి ఒక్కో చట్టం అనేది ఉన్నది. అది 14th 2 అక్కడ. రైట్. ఇది అర్థమైంది. 14th 1 అంటే ఏంటిది? ఈక్వాలిటీ బిఫోర్ లా. 14th 2 అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, చట్ట సమానత్వము. చట్టాల మూలంగా చట్టం నుంచి సమాన రక్షణ. ఇక్కడ రక్షణ. ఐటీ ట్యాక్స్ 2.5 lakhs వరకు లేదనే రక్షణ ఉంది కాబట్టి నువ్వు ట్యాక్స్ చెల్లిస్తలేవు, లేకుంటే ట్యాక్స్ ని కూడా చెల్లించేది. రైట్. ఇది 14th ఆర్టికల్.
ఏది అప్లై చేయాలో రాజ్యాంగంలో ఉందా అంటే లేనే లేదు. కేస్ టు కేస్ ఎవరు చెప్తారు? సుప్రీంకోర్టు చెప్తుంది. ఇంకోటి లైక్ అన్లైక్ ఇస్ నాట్ ఈక్వల్ టు లైక్. సో ఇది ఎన్సీఆర్టీలో కాన్సెప్ట్ ఉన్నది. రైట్, ఏంటి కాన్సెప్ట్ అంటే లైక్ ఒకే రకమైన స్థితిలో ఉన్న వాళ్ళని ఒకే రకంగా ట్రీట్ చేయాలి. అంటే 0 నుంచి 2.5 lakhs ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన ట్యాక్స్, జీరో ట్యాక్స్ ఉంది అక్కడ. ఒకే రకమైన సిచ్యువేషన్, ఒకే రకమైన ట్రీట్మెంట్. అన్లైక్ అంటే 0 to 2.5 lakhs ఉన్నది, 2.5 lakhs నుంచి 5 lakhs ఉన్నది, 5 to 10 lakhs ఉన్నది. అంటే అన్లైక్ సిచ్యువేషన్, ఇక్కడ అన్ని సిచ్యువేషన్స్ సేమ్ లేవు కాబట్టి లైక్ సేమ్ ట్రీట్మెంట్ అనేది ఉండద్దు. ఇది ఈజీ లాంగ్వేజ్ లో చెప్తున్నది. ఆ బుక్ లో అంత గజిబిజి ఉన్నది, ఏం లేదు ఇక్కడ. లైక్ అన్లైక్ ఇస్ నాట్ ఈక్వల్ టు లైక్. అంటే లైక్ అంటే ఒకే వర్గం ఉన్నది, లైక్ ఒకే రకమైన ట్రీట్మెంట్, ప్రొటెక్షన్ ఇవ్వాలి మనం. అన్లైక్ సేమ్ లేవు, ఒక్కొక్క వర్గం ఉన్నది, ఒకే రకమైన ట్రీట్మెంట్ అనేది ఇవ్వద్దు. మరి ఏది ఇవ్వాలంటే డిఫరెంట్. దీనికి ఇట్లా రాయొచ్చు, దీన్ని అన్లైక్ ఈజ్ ఈక్వల్ టు అన్లైక్ రాయొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ ట్రీట్మెంట్ అలౌడ్ మన రాజ్యాంగంలో ఉన్నది. సో దీన్ని బట్టే డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ ట్రీట్మెంట్ బట్టే కొన్ని రకాలు వచ్చినాయి. ఏంటిదంటే ఎగ్జాంపుల్ ఇక్కడ రిజర్వేషన్స్. ఇది రేపటి క్లాసులో ఆర్టికల్ 15, 16 లో వస్తుంది. రిజర్వేషన్ ఉండాలా వద్దా అనేది పెద్ద డెబిట్ ఎప్పటికైనా. సరే, సో అన్లైక్ సిచ్యువేషన్ కాబట్టి అన్లైక్ ట్రీట్మెంట్ అవసరం కాబట్టి మనం గవర్నమెంట్ కొంతమంది అభ్యర్థులకి రిజర్వేషన్ కల్పించింది. ఎందుకు అనేది రేపటి క్లాసులో వస్తుంది. ఉండాలా వద్దా మనం రేపు చెప్తాం అది. సరే, సెకండ్ వచ్చేసి ఇంకా కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్లు. ఇప్పుడు గర్ల్స్కి సీటు బస్సులలో ముందేస్తారు, బాయ్స్కి ఎక్కడో దూరం పడేస్తారు. ఎందుకంటే లైక్ అందరు గర్ల్స్లు ముంగట కూర్చోవచ్చు, గర్ల్స్ అయితే గిట్ట. కానీ గర్ల్స్ బాయ్ అయితే గిట్ట సేమ్ ట్రీట్మెంట్ అనేది అప్లై చేయొద్దు, డిఫరెంట్ అప్లై చేయాలి. ఇది లైక్ అన్లైక్ లైక్. నువ్వు డిబేట్ చేయవద్దు, నేను ఎందుకు ముంగట కూర్చోవద్దని. నువ్వు గర్ల్ అయితే పోయి కూర్చోవచ్చు. రైట్, ఇది లైక్ ఈజ్ ఈక్వల్ టు లైక్, అన్లైక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లైక్. అదర్వైజ్ దాన్ని ఇంకా చెప్పాలంటే అన్లైక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అన్లైక్. రైట్, ఇవి 14th లో ఉన్న బేసిక్ పాయింట్స్ 1 and 2. ఇప్పుడు ఈ 14th ఆర్టికల్ నుంచి కొంతమందికి ఇమ్యూనిటీ ఉన్నది, అంటే రక్షణ ఉన్నది. ఇమ్యూనిటీ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, అంటే మినహాయింపులు ఉన్నాయి. 14th 1, 14th 2 వాళ్ళు పాటించకపోయినా ఏం కాదు, కొన్ని వర్గాలు. అవి ఏంటి? ఇది కానిస్టేబుల్ కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంట్. రైట్, ఏంటిదంటే ఫస్ట్ వచ్చేసి 361 ఆర్టికల్ ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ ఇద్దరికి కూడా అరెస్ట్ చేయొద్దు, క్రిమినల్ కేసు అనేది పెట్టొద్దు. సివిల్ కేసు పెట్టొచ్చు, కానీ 2 months అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి. అంటే 2 నెలలు నోటీస్ ఇచ్చినాకనే సివిల్ కేసు అనేది పెట్టాలి. కేసు పెట్టే ముందు 2 months అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి, ముందు ఇవ్వాలి పెడుతున్నా అని చెప్పేసి. సో అరెస్ట్ చేయొద్దు, క్రిమినల్ కేసు పెట్టొద్దు. సివిల్ కేసు పెట్టాలంటే 2 months ఆగి పెట్టాలి నోటీస్ ఇచ్చినాక. సెకండ్ వచ్చేసి చట్టసభలో సభ్యత్వం ఉన్న వాళ్ళు, లోక్సభ, రాజ్యసభ ఎంపీలు అండ్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ వీళ్ళిద్దరు స్టేట్ లో ఉంటారు. స్టేట్ లో ఇది యూనియన్ లెవెల్లో లోక్సభ అండ్ రాజ్యసభ. వీళ్ళు చట్టసభలలో ఎనీథింగ్ డన్, ఏదైనా చేసుకోవచ్చు, ఎనీథింగ్ సెయిడ్, ఏదైనా చెప్పవచ్చు. ఈ చెప్పిన దానికి, ఈ చేసే దానికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. అంటే వాళ్ళు దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు బల్లని కొట్టినా, ఎందుకు పేపర్ చింపినా చెప్పాల్సిన అవసరం లేనే లేదు.
ఎనీథింగ్ సెయిడ్, ఏదైనా చెప్పొచ్చు, దాన్ని పాటించిన అవసరం లేదు. ఒక స్టేట్లో నేమ్ గుర్తు లేదు కానీ త్వరలో ఓ 50,000 60,000 ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఒక రాష్ట్ర సీఎం చెప్పి ఉన్నాడు సభలో. దానికి కట్టుబడి లేడు, కట్టుబడి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 14th ఆర్టికల్ నుంచి ఇమ్యూనిటీ లభిస్తుంది. సో నువ్వు చేయవద్దు అట్లా. రైట్, రెస్పాన్సిబిలిటీ అంటే అదే, సారీ అంటే వీళ్ళకి రక్షణ ఉన్నది. వాళ్ళు ఏం చెప్పినా కూడా అంటే సమానత్వం నుంచి రక్షణ. నీకు నువ్వు వేరు, వాళ్ళు వేరు. నువ్వు వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నా అనద్దు. ఎందుకంటే వాళ్ళ సభలో సభ్యత్వం ఉంది కాబట్టి వాళ్ళకి ఈ 14th నుంచి ఇమ్యూనిటీ లభించింది. థర్డ్ వచ్చేసి అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ ట్యాక్స్ ఉండదు. ఎంత ఇన్కమ్ వచ్చినా ట్యాక్స్ ఉండదు. నీకు నెలకు 20,000, సో 30,000 వస్తున్నాయి అనుకోండి. 30,000 అంటే 3,60,000 వస్తుంది. సో నీ ట్యాక్స్ వేస్తుంది గవర్నమెంట్, గట్టిగా ట్యాక్స్ వేస్తుంది. నీకేం సేవింగ్స్ లేకుంటే గట్టిగా ట్యాక్స్ వేసి పడిస్తుంది. నువ్వు పూర్ ఫ్యామిలీ, అప్పుడే జాబ్ వచ్చింది, 30,000 సాలరీ వచ్చింది, సమరపడవు, ట్యాక్స్ వేస్తుంది గవర్నమెంట్. సో ఈయన గౌట్ జాబ్ హోల్డర్, ఈయన ఎస్ గౌట్ జాబ్ ఉంది వీనికి. ఎస్ఐ అండి ట్యాక్స్, గౌట్ జాబ్ ఉన్నది 3,60,000 వస్తున్నాయి. ఇంకా ఏమన్నా గౌట్ జాబ్ ఉంది కాబట్టి ఈయన అన్నిటికీ ఇంకా రైట్. నెక్స్ట్ అగ్రికల్చర్, వ్యవసాయము. 1 ఎకరం ఉంది, 2 ఉంది, 3, 4, 5, 10, 15, 30, 40, 50, 100, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 1,00,000 కోట్లు ఎకరాలు ఉన్నది. ఇంత డబ్బు వస్తుంది, ఇంత ఈ రూమ్ మొత్తం డబ్బే ఉన్నది. దీని వల్ల నో ట్యాక్స్, సింగిల్ పైసా అవసరం లేదు. నువ్వు కోర్టులో కేసు వేయద్దు, సమానత్వం ఎక్కడ ఉంది అని చెప్పేసి. నాకు వచ్చేది 4 lakhs, ఇక్కడ వచ్చేది 4 కోట్లు, ట్యాక్స్ చెల్లిస్తున్నా, ట్యాక్స్ చెల్లించట్లేదు, నువ్వు కోర్టులో కేసు వేయద్దు. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది, రక్షణ ఉంది, నీకు రక్షణ లేదు. గౌట్ జాబ్ అనే ట్యాగ్ ఉంది కాబట్టి నువ్వు చెల్లించాల్సిందే చచ్చినట్టు. నీకేంద్ర గౌట్ జాబ్, నీకేంద్ర పొలం లేదు. రైట్. నెక్స్ట్ 31C. సరే, దీని గురించి మనం 31C దగ్గరనే చెప్దాం. జస్ట్ ఇక్కడ 31C వచ్చిందంటే 14th రాదు. 31C ఎక్కడైనా కనిపించిందా? అక్కడ 14 కనిపించద్దు, సమన్యాయం కనిపించద్దు. 31C వచ్చిందంటే 14 రాదు. When 31C comes in, 14 goes out. 31C వస్తే 14 ఉండదు. రైట్, ఇది ఎక్కడ అనేది DPSPలో వస్తుంది, అక్కడ చెప్తాం. నెక్స్ట్ 5 వచ్చేసి ఈ వీళ్ళు ఉంటారు కదా రాయబారులు, అంబాసిడర్స్. సో అంబాసిడర్ అంటే రాయబారులు ఎవరైతే ఉన్నారో ఆ రాయబారులు, విదేశీ రాయబారులు, విదేశీ పాలకులకి 14th ఆర్టికల్ నుంచి ఇమ్యూనిటీ ఉంటుంది. వీళ్ళు కూడా 14th ఆర్టికల్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేనే లేదు. ఇంకా చూస్తే 6వది కస్టడీలో ఉన్న వాళ్ళు. కస్టడీ అంటే తెలుసు అందరికి, అంటే అరెస్ట్ అయిన వాళ్ళు. కస్టడీలో ఉన్న వాళ్ళు ఓటు చేయరాదు కానీ పోటీ చేయవచ్చు. ఏమి రాజ్యాంగం అంటే మనది ఈ రాజ్యాంగం. పోటీ చేయవచ్చు. ఎందుకు అనేది మనం ఎలక్షన్ కమిషన్లో వస్తుంది, డీటెయిల్గా వస్తుంది. రైట్, దీనికి కారణం మీరు కామెంట్ చేయండి. కస్టడీలో ఉన్న వ్యక్తి ఓటు చేయరాదు, ఓటు వేయరాదు, కానీ పోటీ మాత్రం చేయవచ్చు ఎన్నికల్లో. ఎమ్మెల్యే నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్స్. ఇప్పుడు హుజరాబాద్ ఎన్నికలది నోటిఫికేషన్ వచ్చింది నవంబర్లో, ఎప్పుడు ఉన్నట్టుంది ఫస్ట్ వీక్లో, అక్టోబర్ 30 మొత్తం ఎప్పుడో. కానీ ఈ ఏంటిది వచ్చింది, నేను కస్టడీలో ఉన్నాను, జైల్లో పడేసిండు, నేను పోయి ఓటే రాదు, కావాలంటే పోటీ చేయవచ్చు మళ్ళీ దాంట్లో. రైట్, అంటే ఇది సమానత్వానికి మినహాయింపు. మరి ఎందుకు నేను ఓటు వేయరాదు, ఎందుకు పోటీ చేయొచ్చు అని కోర్టుకి వెళ్ళద్దు, చట్టంలోనే అట్లా ఉన్నది. రైట్, ఇది ఎందుకు కామెంట్ చేయండి. ఎందుకు ఓటు వేయరాదు, ఎందుకు పోటీ చేయవచ్చు. రైట్, ఇది ఇక్కడ మొత్తం 6 ఉన్నాయి కదా. సో ఇవన్నీ మినహాయింపులు. ఆర్టికల్ 14 పాటించకుండా ఉండే మినహాయింపులు. రాష్ట్రపతి గవర్నర్లకి అరెస్ట్ చేయరాదు, కేసులు పెట్టరాదు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చట్టసభల్లో ఏదైనా చేయవచ్చు, ఏదైనా చెప్పచ్చు. అగ్రికల్చర్కి ట్యాక్స్ అంటూ ఉండదు. 31C వస్తే 14th అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు.
అంబాసిడర్స్ వాళ్ళకి ఇది వర్తించదు. ఓటు చేయరాదు, పోటీ చేయొచ్చు. ఇది క్లాస్, రైట్. ఇది 14th ఆర్టికల్ అయిపోయింది. రేపటి క్లాస్లో 15th చూద్దాం. ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ మన క్లాసెస్ రీచ్ కాకుంటే కొంచెం చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనండి, షేర్ చేయమనండి. ఇది చెప్పొద్దు అనుకున్నా కానీ అయితే కొంతమందికి తెలుస్తలేదు. ఇంకా అంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ ఎక్కువ తెలియదు వాస్తవంగా. ఇప్పుడు ట్యాగ్స్ పెట్టాలి, ట్యాగ్స్ పెడితేనే ఎక్కువ మందికి వెళ్తారట. అది సెర్చ్. ఇప్పుడు మనం టాపిక్ ఏంటిది? ఆర్టికల్ 14 ఉన్నది. ఆర్టికల్ 14 మనం చెప్పినాము, ఆ బుక్లో ఉందంతా చెప్పేసినాం, అయిపోయింది. ఆర్టికల్ 14 అనేది మీద యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనది వస్తలేదు. ఎందుకు వస్తలేదు అంటే ఈ ట్యాగ్స్ ఉంటాయి. అటు ట్యాగ్స్ నేను పెడతలేను, మనకు తెలుస్తలేదు. అది వాస్తవం చెప్పాలంటే తెలుస్తలేదు. అది అంటే ఎక్కువ మందికి రీచ్ కావట్లేదు, రైట్. ఏవో డబ్బులు వస్తాయని అది కాదు. ఇక్కడ ఎక్కువ మందికి రీచ్ అవుతే ఎక్కువ మందికి జాబ్స్ వస్తాయి. ఇది కూడా జాబ్ రాదా అంటే జాబ్ వస్తుంది, కానీ జస్ట్ అట్లా వింటే మంచిది కదా, రైట్. కొంచెం చెప్పండి ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే ఇట్లా. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అవసరం ఉందో వాళ్ళకి చెప్పండి, సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.